అయితే నేను చేస్తానని చెప్తా ఉన్నాడు. కానీ ఆయన చేతిలో పని కరెంటు బకాయిలు రద్దు చేయడము, ఉచిత విద్యుత్ ఇవ్వడం, మరి అది కూడా చేయలేకపోయినా ఆ రోజు ఎంక్వైరీ చేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఏదో సీఎం అయిన మొదటి రోజే అదే స్టేజ్ నేను మందు రోజు 5 minutes అందరూ పెట్టడం జరిగింది. మరి ఈరోజు బెల్ట్ షాప్ రద్దు చేస్తానని చెప్తా ఉన్నాడు. బెల్ట్ షాప్ గదుల వరకు తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు గారి గదుల ఫోటో తీసుకుపోయింది. ఎన్టీఆర్ పాపం మద్యపాన విషయం చెప్తే దాని వల్ల ఓపెన్ చేసింది ఆయన వల్ల ఈరోజు చెప్తా ఉన్నాడు. అన్నీ అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆయన, అన్ని అనవసరమైన వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు చెప్తా ఉన్నాడు నేను గ్యాస్ ధర నేను పెంచలే లేదని చెప్తా ఉన్నాడు. ఆయన హయాంలోనే గ్యాస్ ధర 145 రూపాయల నుంచి 305 రూపాయల వరకు పెరిగింది. ఇంకా రాజశేఖర రెడ్డి గారు హయాం వచ్చేటప్పటికి 50 రూపాయలు పెరిగితే కూడా నా అక్కచెల్లెలు భారం భరించలేదని చెప్పి ఆయన ప్రభుత్వం ఆయన ఉన్నత కాలం భరించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చూసామంటే ఈరోజు దీపం పథకం ఆదాయిస్తామంటున్నాను. మరి మిగతా వాళ్ళందరికీ 1000 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఇవాళ వస్తా ఉంది. మరి ఈరోజు ఇంకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు చెప్పాలో నాకు అంతా తెలియదు. ఆ రోజు ఆయన ఉన్నప్పుడు నాగార్జున సాగర్ రైతులు వచ్చి మంగళ రైతులు వచ్చి అడిగారట, మాకు పంటలు ఎండిపోతున్నాయి సార్, నీళ్ళు కావాలంటే ఏం మీకు ఒకసారి పంటలు ఎండిపోతే పుట్టోసారే రెండో పంట ఎందుకు వేసుకున్నారా అన్న మనిషి ఆయన. పంటలు ఎండిపోయాయి, అవి ఇరిగేషన్ మినిస్టర్ పంటలు నష్టపోయినారని ఇస్తామంటే వెంటనే పెట్టి మీరు ఆయన పేరు ఏం చేస్తుంది అవసరం లేదని చెప్పారు పెద్ద మనిషి. ఇవాళ ఇన్ని మాటలు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తే మరి రాజకీయాలు చూస్తా ఉంటే కూడా దానిలో బాధ అనిపిస్తా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసి మరి ఈరోజు కోర్టు దాకా వెళ్ళారు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తన బాధను వినిపించుకోలేదని చెప్పి తన చెప్పలేదని చెప్పి ఈరోజు ఆయన 36 దోషిగా పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు ఒక్కొక్క న్యాయం ఒక్కొక్కటి అంటే సీబీఐ కలిసి 10 నెలలు ఎంక్వైరీ చేశారు. ఏమీ లేదు, ఏమీ దొరకక బై ఎలక్షన్ వస్తే మరి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు దగ్గర 200 రోజుల పైన 250 రోజులు అయితే పోయి ఆయన మరి ఈరోజు ఏ రోజు ఛార్జీ చేస్తారంటే తెలుగుదేశం నుంచి పోతారు. మరి జగన్మోహన్ గారిని కలుస్తారు, ఆస్తులు జప్తు చేపిస్తారు. మరి వీళ్ళేమో ట్రాఫిక్ మీద ట్రాఫిక్ చేపిస్తారు, ఇలా జరుగుతారు. మరి ఒక్కొక్క న్యాయం ఎందుకు రాజగోపాల్ కూడా దీంట్లో మరి వాళ్ళ తమ్ముడు సాక్షిగా పెట్టారు అంటా ఉన్నారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఎలిమినేట్ చేస్తారు. అట్లాగే మోపిలేరు దాన్ని పాపం బైపాసం చేశారు. ఆయన రవీంద్ర కుమార్ గారు వాళ్ళు బ్యాక్ చేసి రాజశేఖర రెడ్డి గారు లేదు కదా చెప్పడానికి అన్నారు. మరి క్యాబినెట్ మీటింగ్ లో వాళ్ళు సంతకం పెట్టింది, వాళ్ళు క్యాంప్ ఆఫీస్ లో పెట్టారని చెప్పి సంతకం పెట్టించి ఒక రోజులో ఒక వారం రోజుల్లో మేము బయటకు తీసుకొస్తామని ఆయన పేరు కథ చెప్పి బైపాసం చేసి ఆయన పేరు పెట్టారు. వెంటనే బ్రహ్మాండ సార్ గారిని చూస్తే మరి ఆయనకు ఎంక్వైరీ చేయడానికి క్యాబినెట్ ఒప్పుకోవడం లేదు. మరి ఈరోజు అరెస్ట్ చేయకుండానే మరి ఈరోజు ఆయన బెయిల్ వస్తుంది రకరకాలుగా. ఎందుకంటే ఇప్పుడైనా బ్రహ్మాండ సార్ గారిని వేస్తే అందరితో ఆగిపోదు, ఇంకా మొత్తం క్యాబినెట్ అందరినీ చేస్తారేమో అని చెప్పి ఈరోజు చేస్తా ఉన్నారు. ఆ రోజు 26 వరకు గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేసి ఉంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ మీద కానీ ఉండేది కాదు. మరి అటువంటి ఇవాళ మరి పరమమైన ఉంటే పర్వాలేదులే అనుకున్నారు. మరి ఈ రోజు వాళ్ళకు చుట్టుకుంటుంది అనుకునేటప్పటికీ 26 జీవోలు సక్రమమైనవి అని చెప్తా ఉన్నారు ఇవాళ. మరి అంతేకాకుండా ఈరోజు చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. చిరంజీవి గారు మరి ఆయన హోల్సేల్ గా ఆయన పార్టీ అమ్ముకుని ఆయన 80 కోట్లు దొరికితే దాని మీద కేసులుండవు. మరి బహుమానంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు ఇవాళ. మరి చంద్రబాబు నాయుడు గారిని అయితే మరి ఆయనైతే మరి ఐఎంజీకి 50,000 రూపాయలతో 850 రూపాయలు ఇస్తే కేసు ఉండదు. ఎంఆర్కు 29 లక్షల రూపాయలతో 535 ఎకరాలు ఇస్తే కేసు ఉండదు. మరి రహేజా వాళ్ళకు 110 ఎకరాలు ఇస్తే కేసు ఉండదు. మరి ఆ రోజు గ్యాస్ లక్షల కోట్లు విలువ చేసే గ్యాస్ ఆ రోజు రిలయన్స్ వాళ్ళు టెండర్ వేసుకునేటట్లు చేసిన చోద్యం చూస్తే ఆయన మీద కేసు ఉండదు. మరి ఓబులాపురం మీద కేసు ఉండదు. ఎలాంటి ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు మీద కేసు వేయరు, ఆయన మీద ఈగ వాళ్ళనియరు. ఆయన ఈ ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తా ఉంటాడు ఇవాళ. మరి ఈ రోజు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఒక్కొక్కరికి. మరి జగన్ బాబుకి ఎందుకు ఇంత అంటే మరి ప్రజలు మీరే జవాబు చెప్తా ఉన్నారు. వాళ్ళకు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్తా ఉన్నారు. 13 ఏళ్ల నుంచి 1999 నుంచి మరి ఈ రోజు 2012 వరకు
13 ఏళ్లుగా వాళ్ళ పార్టీ ఎక్కడ కూడా గెలిచలేని పరిస్థితి. 2012 ఎలక్షన్లు 50 అసెంబ్లీ స్థానాల్లో జరిగితే సగం స్థానాలకు డిపాజిట్ లాస్ అయింది. మరి అట్లా అంతేకాకుండా మరి ఇప్పుడు మొన్న కూడా పార్లమెంట్ స్థానాలకు 2 పార్లమెంట్ స్థానాలకు జరిగితే దానికి కూడా డిపాజిట్ లాస్ అయింది. అయినా కూడా చంద్రబాబు మరి అంతిమ నిర్ణయం తీసుకునేది మీరే. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ బాబుని మీరు నాయకుడిగా నమ్ముతున్నారు, మీరందరూ ఆ బిడ్డను గెలిపిస్తున్నారు. మేము ఈ రోజు మీ విధంగా ఉన్నాము, మీ ముందర నిలబడి ఉన్నామంటే కేవలం అది మీ ప్రేమ మాత్రమే, మీ అభిమానం మాత్రమే మమ్మల్ని ఈ రోజు నిలబెట్టింది. ఇవాళ ప్రేమను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా కూడా ఉంది, ఒకవైపు బాధగా కూడా అనిపిస్తా ఉంది వాళ్ళు చూస్తూ ఉంటే. మరి మీరు అన్ని విషయాల్లో కూడా మీకు తోడుండి జగన్ బాబుని నడిపించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్ బాబుని ఆశీర్వదించమని కోరుకుంటూ, జగన్ బాబు నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగాన్ని మళ్ళీ మనం తెచ్చుకుందాం. ఆ రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో రాజశేఖర రెడ్డి గారి కళ ప్రతిదీ కూడా మనం పొందుకుంటామని చెప్తూ మరి మిమ్మల్ని అందరి వద్ద కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ దయచేసి ఇప్పుడు ఓటర్ థ్యాంక్స్ మన ధర్మాజీ రాజేంద్ర గారు చెప్పడం జరుగుతుంది. లోపల పొద్దున 12 గంటల నుంచి మీరందరూ కూడా 6:30 వరకు ఆలస్యమైంది, మీరందరూ కూడా క్షమించాలి. ప్రతి ఒక్కరు కూడా మహిళలు, సోదరులు, రైతులు అందరూ కూడా ఈ మీ సమావేశానికి వచ్చి జయప్రదం చేసినందుకు వాళ్ళు ఆశీర్వదించడం అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాజిద్ అలీ